దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చదువుకున్నాం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును గడతెగక ఉండిరి. వాక్య పఠనం చదివినటువంటి ఇజ్రాయేల్ పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఈ ఆరాధనకి వచ్చిన మీ అందరికి కూడా క్రీస్తు ప్రేమలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరి కుటుంబాలు క్షేమంగా ఆత్మీయతలో దీవించబడాలని నా యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. మీరందరూ బాగుండాలి అని కోరుకుంటూ దేవుణ్ణి మరొకసారి ఆయన్ని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ రోజున మనము తెలుసుకోబోతున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, సంఘంగా దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి, లేకపోతే దేవుణ్ణి సంఘం ఎలా ఆరాధన చేయాలి, ఏ అంశాలతో ఆరాధన చేయాలనే ప్రాముఖ్యమైన అంశాల కొరకు ఇది మనము తెలుసుకోబోతూ ఉన్నాము. బాగా గమనిస్తే అపోస్తలులైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రికలో 10వ అధ్యాయము 2వ వచనంలో ఆయన ఇశ్రాయేలీలతోనూ యూదులతోనూ ఆయన ఈ యొక్క బోధ చేస్తూ వాళ్ళకి బోధించినటువంటి అంశం ఏంటో ఒకసారి మనం బైబిల్ నుంచి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు, మొదటి నుంచి చదవండి. అర్థమవుతుంది. సహోదరులారా, ఇశ్రాయేలీలు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చెయ్యి ప్రార్థననై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలీలు గురించి, ఇశ్రాయేలీలు ఎవరయ్యా అంటే, యాకోబుకు 12 మంది పిల్లలు పుడితే ఆ 12 మంది 12 గోత్రాల వారిగా మారితే, ఆ రోజు నిన్ను నేను దీవించాలంటే పెనియేలులో నువ్వు యాకోబుగా ఉండకూడదు, ఇశ్రాయేలుగా నీ పేరు మారుస్తున్నానని చెప్పి నీలో నుండి గొప్ప సమూహం వస్తుందని దేవుడు ఆ రోజున యాకోబుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేయబడిన వాళ్ళే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఈ రోజు కూడా ఒక దేశంలో ఉన్నారు. ఆ దేశం పేరు ఇజ్రాయెల్ అని పిలువబడుతూ ఉంది. అట్టి ఇశ్రాయేలీల్లో నుండి పౌలుగా మారక ముందు సౌలుగా ఉన్న వ్యక్తి ఇతను. సౌలుగా ఉన్నప్పుడు క్రైస్తవుల్ని హింసించి చంపి వాళ్ళ యొక్క ఎక్కడైతే క్రైస్తవులు అనబడే వాళ్ళని వాళ్ళు ఇళ్ళల్లో దూరి కత్తితో వాళ్ళని హతమార్చిన నరరూప రాక్షసుడే ఈ పౌలుగా మారినటువంటి సౌలు. ఒక దినాన దమస్కాలో ఉన్నటువంటి క్రైస్తవులను చంపేదానికి వెళ్ళేటప్పుడు అక్కడ అతను ఒక వెలుగు చూడటం వల్ల, యేసుక్రీస్తు స్వరము వినడం వల్ల అతను కన్ను పోయి అక్కడ ఆయన ఆ దర్శనం ద్వారా ప్రభువుని నమ్ముకొని ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ధర్మశాస్త్ర విధులను, ఇశ్రాయేలీలు అనుకున్నటువంటి ఆ నడవడికలన్నిటిని కూడా వదిలిపెట్టి
క్రీస్తుని అనుసరించి క్రీస్తు పరిచారకుడిగా సాధనంగా వాడబడిన వ్యక్తి ఈ రోమిలికి రాస్తున్నటువంటి ఈ విషయం చెప్తున్నటువంటి పౌలు గారు. క్రీస్తు దర్శనం వల్ల మార్పు చెంది వచ్చి అదే వాళ్ళ స్వజనుల దగ్గరికి వెళ్ళి క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సందర్భాన్ని బోధిస్తూ వచ్చాడు. ఏమని బోధించాడంటే, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం నేనే. క్రీస్తుని వాళ్ళు తెలుసుకోకపోయినా, క్రీస్తుని వాళ్ళు అంగీకరించకపోయినా, క్రీస్తుని వాళ్ళు దేవుని కుమారుడిగా గుర్తించకపోయినా, నేనేమంటున్నాడంటే వాళ్ళ స్వజనుల దగ్గరికి వెళ్ళి ఆయన గురించి ఏం చెప్పారంటే, వాళ్ళ గురించి ప్రసంగం చేశాడు. ఏమనంటే, వాళ్ళు దేవుని యందు ఆసక్తి గలవారే అని నేనే సాక్ష్యం ఇస్తాను. దేవుడు అంటే పిచ్చి వాళ్ళకి. ఆసక్తిగా పరిచర్య చేస్తారు, ఆసక్తిగా పాటలు పాడతారు, ఆసక్తిగా వాక్యాన్ని వింటారు, ఆసక్తిగా అన్ని కానుకలు ఇస్తారు, ఆసక్తిగా అన్ని విధాలుగా దేవుని కోసము ఉంటారు. కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదు. అంటే అర్థం ఏంటంటే, మనం ఆరాధన చేసినా, కానుకలు అర్పించినా, ప్రభు వల్లే తీసుకున్నా, పాటలే పాడినా అవి జ్ఞానానుసారమైనవా కాదా గుర్తించండి. ఆసక్తి ఉంది నా మనసులో, దేవుడు అంటే పిచ్చి ప్రేమ, కానీ ఆ ప్రేమ ఎలా ఉండాలంటే వాక్యానుసారమైనదిగా ఉండాలి అంటున్నాడు. నీ ఆసక్తి జ్ఞానానుసారమైందంటే జ్ఞానం ఎవరు? క్రీస్తు. క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు గనక ఆ జ్ఞానానుసారమైనటువంటి వాక్యానుసారమైనటువంటి నడిపింపులో మీరు నడవాలి. మీ జీవితం దేని మీద ఆధారపడాలంటే, దేని మీద కట్టబడాలంటే వాక్యం మీద మాత్రమే కట్టుకొని వాక్యం చెప్తేనే మీరు చెయ్యాలి ఏదైనా అన్నాడు ఆయన. ఇప్పుడు మనము సమాజాన్ని గమనిస్తున్నప్పుడు సమాజంలో అనేక ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఆరాధనలు వాక్యానుసారమైనవేనా? వాక్యానుసారమైనవి కావా? వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు మాకు దేవుడు అంటే ప్రేమ, పిచ్చి, ఆసక్తి అని జ్ఞానాన్ని పక్కన పెట్టి, వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఇష్టాలుగా దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నారా, పాటలు పాడుతున్నారా, ప్రభు కానుకలు ఇస్తున్నారా, ప్రభు బలలో పాల్గొంటున్నారా? వాళ్ళు ఇష్టం వచ్చిన వాక్యాన్ని ఏరుకొని అదే దేవుడు అనుకొని పిచ్చి పిచ్చిగా ఆరాధన చేసి డ్యాన్సులు వేస్తున్నారంటే అలాగే ఉంది పరిస్థితి. ఎందుకంటే ఇంకొక సేవకుడు, వాక్యం తెలిసిన సేవకుడు వాళ్ళని పోయి ఇలా తప్పుగా మీరు ఆరాధన చేస్తున్నారు అన్నా కానీ మమ్మల్ని విమర్శించొద్దు, మాకు తెలుసు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. విశ్వాసుల విషయం కూడా అలాగే అయిపోయింది. నువ్వు చేసేది వాక్యానుసారంగా ఉందా లేదా అనేది ఈ రోజున ఎవరు గమనించడం లేదు. తాను వాక్యం తెలిసిన వాళ్ళు ఏమన్నా వాక్యానుసారంగా నడుస్తున్నారా, దాన్ని పోలి నడుచుకుంటున్నారంటే వాక్యం ఈ చెవులు వింటున్నారు, ఇంకో చెవులు వింటున్నారు. వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యం ప్రకారంగా మనము నడుచుకుంటున్నామా అంటే నడుచుకోవటం లేదు. చాలా మంది ఈ రోజున దేవుని సంఘం, దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి, ఏ అంశాలు వాటిలో ఉండాలి, ఏ భాగాలుగా మనం దేవుణ్ణి ఆరాధన చేయాలి అంటే 5 భాగాలుగా అపోస్తలులు ఆరాధించినట్లు బైబిల్లో ఆరాధనకి ఆధారాలు ఉన్నాయి. 5 భాగాలు ఉండాలి సంఘంలో. ఆ బోధ ఎలా ఉండాలి అంటే క్రీస్తు జననం, క్రీస్తు యొక్క జీవితం, ఆయన మరణం, సమాధి, పునరుద్ధానం, ఆయన ఆగమనం, ఆయన రాకడ గురించిన విషయాలు మనకు తెలియపరుస్తూ ఉండాలి. ఇది దేవుని యొక్క సంఘం, లేకపోతే క్రీస్తు యొక్క రాజ్యం అనే సంఘం ఈ విధమైన అంశాలను నడవాలి. ఈ రోజున ఆరాధన చేస్తున్నారు అందరూ. ఏ విధంగా ఉంది వాళ్ళ ఆరాధన, ఎలా చేస్తున్నారు ఆరాధన అనేదాన్ని ఈ రోజున చూస్తాం. పాత నిబంధనలో
అనేక రకాలైన ఆరాధనలు జరిగినాయి. అనేక విధాలుగా జరిగారు. ప్రత్యక్ష గుడారంలో ఆరాధన చేశారు. అలాగే ఒక నోవాహు ఆరాధన చేశారు బలిపీఠాన్ని కట్టి. ఆదాము కూడా ఆరాధన చేశాడు. అబ్రహాము, యాకోబు వీళ్ళందరూ కూడా ఆరాధన చేసినట్లుగా బైబిల్ ఉంది. ఒక దావీదు కూడా ఆరాధన చేసినట్లుగా మనకు బైబిల్లో ఉన్నాయి. ఇదంతా పాత నిబంధన. ఈ పాత నిబంధనలో ఉన్న ఆరాధనలు కొత్త నిబంధనలో వర్తించబడవు. ఎందుకు వర్తించబడవంటే ఆరాధన అంటే ఏమిటో కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత క్రీస్తు ద్వారా మనకు తెలిసింది. వచ్చే వారము ఆ సంగతులు విందాం. ఆరాధన గురించిన సంగతులు వచ్చే వారం మనము వినబోతున్నాం. ఆరాధన అనగానే ఒక అర్హునిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనము సమర్పించే సమర్పణే, ఆ గౌరవాన్ని సమర్పించటమే ఆరాధనగా పిలువబడుతుంది. ఎవరికైనా ఆరాధన అంటే ఆయన ఎలా ఉండాలి అంటే అర్హుడుగా ఉండాలి, ఆ ఆరాధనకి యోగ్యుడిగా ఉండాలి. ఆయన గొప్పవాడిగా ఉండాలి. ఆ ఆత్మీయతలో ఆయన గొప్పతనం ఏంటో మనకి చాలా విషయాలు తెలుసు. కాబట్టి మనము ఆ గొప్ప దేవునికి మన ప్రాణాత్మ దేహాలు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకోవటమే ఆరాధనగా పిలువబడుతుంది. ఇది నెక్స్ట్ వీక్ మీ మధ్యలోనికి వస్తుంది. ఈ రోజున ఆరాధన సంఘం ఎలా చేయాలో మనం ఈ దినాన ఈ యొక్క అంశాల ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఆరాధన చేయుటకు ఆయన అర్హుడుగా ఉండాలి. ఆరాధనకి అర్హుడు దేవుడు, యోగ్యుడు దేవుడు. అతి యోగ్యమైనటువంటి దేవుణ్ణి నువ్వు ఆరాధించాలంటే నువ్వెలా ఉండాలి తెలుసా? క్రీస్తు శరీరం అనే సంఘములో నువ్వు చేర్చబడిన వ్యక్తిగా ఉండాలి. సంఘ సభ్యత్వంలో నువ్వు ఉండాలి. ఎలా ఉండాలి నాయన? క్రీస్తు శరీరం అనే సంఘంలో నువ్వు సభ్యుడిగా ఉండాలి. సంఘములో సభ్యత్వం ఎప్పుడు వస్తుంది మనకు? బాప్తిస్మం తీసుకున్న తర్వాతే మీకు సంఘములో ఆయన శరీరములో ఆయన రక్తములో పాలు పొందిన వారిగా ఉంటారు. అప్పుడే మీరు ఆరాధించడానికి అర్హులు అవుతారు దేవుణ్ణి. అంతవరకు ఆరాధనకి అర్హులు. ఎందుకు అర్హులు కాలేదని? బాప్తిస్మం తీసుకోలేదు గనక, బాప్తిస్మానికి సిద్ధపడలేదు గనక. మీరు అంటారు మేమేం నేర్చుకున్నాం, బాప్తిస్మం ఇచ్చింది ముందు అబ్జెక్ట్ అంటే అలా ఇవ్వకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆరాధనకి అర్హులుగా మార్చాలి. బాప్తిస్మం తీసుకుంటేనే దేవుణ్ణి ఆరాధించుటకు అర్హులు అవుతాం. ఎందుకంటే అర్హత అయిన దేవుణ్ణి ఒక అర్హతగానే మనం కూడా ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇప్పుడు ఆరాధనకి మనకు ఆరాధన అలా అర్హత కలిగి ఉంటే చేయగలగాలంటే, లేదంటే ఇప్పుడు మనము బాప్తిస్మం తీసుకోకుండా ఆరాధన చేస్తే అది ఆరాధన కాదంటే అది వ్యర్థమైన ఆరాధన, వ్యర్థ ప్రయోజనం లేదు. కనుక ఈ వ్యర్థమైన ఆరాధన చేసుకోకుండా వ్యర్థముగా ఈ ఆరాధనకి మనం సిద్ధపడాలి. ఏనా? కాబట్టి బైబిల్లో మొట్టమొదటగా 5 భాగాలుగా అపోస్తులు ఆరాధించినట్లుగా బైబిల్లో మనం ఆధారాలు చూద్దాం. మొట్టమొదట ప్రారంభ ప్రార్థన ఉండాలి సంఘంలో. ఏముండాలి నాన్న? మొదట భాగం ఏంటంటే ప్రారంభ ప్రార్థన. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనం. మీరు అపోస్తలుల బోధ అన్నారు. మీరు సంఘములో చేర్చబడి, మీరు బాప్తిస్మం పొందిన మీరు అపోస్తుల. అప్పుడు అర్హత వస్తుంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత.
బోధ ఎందును సహవాసమందును రొట్టి విడిచిట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఉండాలి. ఇది ఆరాధనకి ప్రాథమికమైన అంశం. ప్రార్థన, ప్రారంభ ప్రార్థన అనేది సంఘానికి ప్రాముఖ్యమైన విషయాలు. ఎందుకంటే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకుడు పేతురు గారు చెరసాల్లో వేయబడినప్పుడు సంఘమంతా కలిసి ఏం చేస్తుందట? ప్రార్థన చేస్తున్నారు. ఏ రోజు ఏదంటే ఆదివారం రోజునే, ప్రభు దినం రోజునే ఆరాధన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, ప్రార్థిస్తున్నట్టుగా మనం గమనించగలం. ఇకపోతే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి, ప్రతి వారును తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయొచ్చు అని మీరు ఆయనకు ఏమని చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారట? ప్రార్థన చేస్తున్నారు. అంటే ప్రార్థన ప్రారంభం అవసరం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే మనము సంపూర్ణంగా ఆరాధన చేశాము ఆ రోజున అంటే దానికి అర్థం ఏంటంటే ప్రారంభ ప్రార్థనలోనే మనం పాల్గొని ఉండాలి. ఏం చేయాలి? ప్రారంభంలోనే మనము ప్రార్థనకి వచ్చేసే ఉండాలి. ఎందుకంటే సంపూర్ణంగాను ఆరాధన అంతట్లో ఉండాలి. కానీ కొంతమంది ప్రార్థనకి ప్రాధాన్యత ఇవ్వకుండా పాటలు పాడేటప్పుడు వస్తారు. అప్పుడు సంపూర్ణం ఎట్టవుతుంది? సంపూర్ణం కాదు. ఎందుకంటే ఒకటి అయిపోయింది, ఒక భాగం అయిపోయింది. ఒక భాగం అయిపోతే నీ సంపూర్ణ ఆరాధన కాదు. ఆరాధన సంపూర్ణంగా నువ్వు చేసావు ఆ రోజు అంటే దానికి అర్థం ప్రారంభం నుండి నువ్వు అటెండెన్స్ ఆదరణ పడి ఉండాలి. నేను అలా కాదు 4 భాగాల్లోనే నేను పాల్గొంటానంటే 4 భాగాలు సంపూర్ణంగా కాదు. ప్రారంభం నుండి మనం ఉండాలి. ప్రార్థన ప్రారంభించేటప్పుడే మనం పాల్గొని ఉండాలి. అప్పుడే సంపూర్ణమైన ఆరాధన అవుతుంది, కానీ లేదంటే సంపూర్ణమైన ఆరాధన కాదు. మిగతా సంఘాలు కూడా 4 భాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, 3 భాగాలు చేసేవాళ్ళు ఉన్నారు, 6 భాగాలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా అయిపోతాం మనం. మొట్టమొదట ఆరాధన కలిగిన దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనం ఏం చేయాలంటే బాప్తిసం పొంది క్రీస్తు శరీరం అనే ఆ సంఘంలో సభ్యత్వం పొంది అర్హులుగా మనం మార్చబడాలి. రెండో విషయం, సంపూర్ణంగా మనము ఆరాధించగలుగా ఉండాలి. సంపూర్ణంగా అంటే ప్రారంభం మొదలుకొని, మొదట ప్రార్థన మొదలుకొని చివరి కానుకల వరకు మనం ఉండాలి. బ్లెస్సింగ్ వరకు. అర్థమైందా? లేదంటే సంపూర్ణ ఆరాధన కాదు. నేను ఇప్పుడు ఒక రోజుకి ఎన్ని గంటలు? వారం అంటే ఎన్ని రోజులు? 7/24 కొట్టండి, క్యాలిక్యులేటర్ చేయండి. 7/24 ఎంత? 7/24 ఎంత నాన్న? 168 గంటలు దేవుడు నీకు ఇచ్చాడు వారానికి. ఎన్ని గంటలు ఇచ్చాడు? 168 గంటలు నీ దగ్గర దేవుడు పెట్టాడు. 168 గంటల్లో దేవుడికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత చెప్పండి? 168 గంటల్లో దేవుడికి నువ్వు ఇచ్చిన సమయం ఎంత? ఆదివారము 1:30 గంట. 1:30 గంట మైనస్ చేస్తే ఎంత ఉంది? ఇంకా ఎంత ఉంది? 1:30 గంట తీసేస్తే
166 గంట నువ్వు వ్యర్థం చేసావు. 1.5 గంట వచ్చేదానికి కూడా మనము ఆ రోజు ఆదివారం రోజున ఎలా ఉంటామంటే దేవుడి కోసం ముందు పరిగెత్తామంటే రాదు. ఆ రోజు కూడా ఆదివారం రోజు వచ్చిందంటే ఏంటి మన పరిస్థితి అంటే, ఈ రోజు ఏం వండుకుందాం, ఏం చేసుకుందాం, ఏం తాగదాం, దీని గురించి ఆలోచన ఉంది. కానీ నేను దేవుని సన్నిధికి ఈ రోజు వెళ్ళిపోవాలి కదా, ఈ రోజు మొదటి దగ్గర నుంచి దేవుని సేవలోని నా మనసును నిలబెట్టుకోవాలి కదా, ఆయనకే నేను సమర్పించుకోవాలి కదా, నా మనస్సు నా హృదయం అంతా ఆయనకి ఇచ్చేసి నేను ఉండాలి కదా అని అనుకోవాలి. అలా కాకుండా ఈరోజు ప్రారంభించారు ప్రార్థన అంటే వెళ్దాంలే ఇప్పుడు ఏమవుతుంది, అంటే వాళ్ళని నేను పోల్చుకొని చేయకూడదు. భక్తి దేవుడు నిన్ను చూస్తున్నాడు, దేవుడిని ప్రతిఫలం ఇస్తాడు అని మాత్రమే నువ్వు దేవుణ్ణి వెంబడించాడు. ఎక్కడికన్నా ఏంది 168 గంటల్లో దేవుడికి ఇచ్చే సమయము నువ్వు 1.5 గంట. ఎవరు దేవుడు అంటే నీ సృష్టికర్త, నిన్ను నిర్మించిన వాడు, నీకు ఊపిరి పోసిన వాడు. ఆయనకి ఇచ్చే సమయం కూడా నీకు లేదా? ఆదివారం కూడా 1.5 గంట కూడా ఇవ్వని వాళ్ళు ఉన్నారు. కరెక్ట్ గా వాక్యం టయాన్ని బోధంలే, పాతి వద్దు, ప్రార్థన వద్దు అంటారు. అది దేవుడు సంపూర్ణమన అన్నాడు. నువ్వు సంపూర్ణమైన ఆరాధన చేసిన దానివిగా దేవుడు అన్నాడు, అంగీకరించడు. ఇక్కడ కూర్చొని కొంతమంది మనసు ఎక్కడే పెట్టుకుని వ్యర్థం చేసుకుంటుంటారు, కొంతమంది పక్కన వాళ్ళని గెలుపుకుంటా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవన్నీ వ్యర్థం. నువ్వు సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నావంటే ఇంక ఎవ్వరితో నా పని లేదు. ఎక్కడికి వచ్చానంటే నా పనంతా దేవుడే, నా మీద ఆకాశం నుంచి నన్ను దేవుడు చూస్తున్నాడు, ఇది ఒక్కటే ఉండాలి. ఈ ప్రవక్తన అంతటి దేవుడికి అప్పచెప్పాడు. నేను ఎవరు మనుషులు కాదు, ఇప్పుడు నేను కేవలము దేవునికి మాత్రమే అని అప్పచెప్పేసుకోవాలి. నాకు అనిపిస్తుంది 168 గంటల్లో దేవుడికి కనీసం 1.5 గంట మాత్రమే ఇస్తున్నామా అంటే ఎంత బాధాకరం తెలుసా. అసలు సమయం ఇచ్చింది ఎవరు? అసలు నీకు ఆవిష్కారం ఇచ్చింది ఎవరు? నువ్వు ఆహారం తినుటికైనా తాగుటికైనా అవన్నీ ఇచ్చింది ఎవరు అంటే దేవుడు. నువ్వు ఈ రోజు భూమి మీద ఉండేదానికి కూడా కారణము అని మనకు తెలుసు. కానీ ఆయనకి మనం ఎందుకు ఇవ్వడం లేదు సమయం? అది గమనించుకోవాలి. ప్రారంభ ప్రార్థన అవసరం అంటే అవసరం. నువ్వు అలా ఉండకపోతే నీ ఆరాధన కాదు. 1 భాగమే, 2 భాగాలే, 3 భాగాలే, 4 భాగాలే చేస్తానంటే ఒక్కటి నువ్వు చేయకపోయినా వ్యర్థమే. అర్థమైందా? ఇది ఆజ్ఞ. అపోస్తుల బోధ యందు, సహవాసమందు, ప్రార్థించుట యందు ఎడతెగకుండా నువ్వు వెంటాలి. ఇది ఆరాధనకి ప్రాథమికమైన విషయం. రెండోది ఏంటంట? పాటలు. మొదట సంఘము ప్రారంభ ప్రార్థన ఉంటది, ప్రార్థనలు చేస్తారు. రెండోది పాటలకి ప్రాధాన్యత ఇస్తారు. పాటలు అవసరం అంటే అవసరమే. కానీ మొదట మనం చదువుకున్న రోమిలకు రాసిన పత్రికలు చదివిన విధంగా మన పాటలు కూడా ఎలా ఉండాలి? జ్ఞానానుసారంగా ఉండాలి. కొంతమంది పాటలు పాడుతుంటే వీళ్ళు అసలు దేవుడు అంటే అసలు అవగాహన ఉందా లేదా, దేవుడు అంటే విధానం ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు. పాటలు పాడేటప్పుడు ఎక్కడ ఏ పాట పాడాలో మనకు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఏం చేయాలంట? తెలుసుకొని, పాటలంటే ఏందో తెలుసుకొని మీరు ఆరాధన చేయాలి. ఎక్కడ ఏ పాటలు పాడాలో మనకు తెలియకుండా ఉంటే ఎట్లమ్మా?
ఒక పెళ్లి మ్యారేజ్ జరుగుతుంది. మ్యారేజ్కి మన సంఘస్థులను తీసుకొని వెళ్ళాం. అక్కడ ఏం పాట పాడాలి చెప్పండి? ఏం పాట పాడాలి? మ్యారేజ్ జరుగుతూ ఉంటే వివాహం అన్నది పవిత్రమైనదని పాడాలి. పాట పాడమ్మా అంటే ఏం పాట పాడింది తెలుసా? వాళ్ళు శుభమా అంటే పెళ్లి చేసుకుంటే రాలిపోదువో నీవు కూలిపోదువో నీవు తెలియదురా నీకని పాడా. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నా వైపు చూసి శుభమా అంటే పెళ్లి చేసుకుంటే రాలిపోదువా అని పాట పాడిస్తావా పాస్టర్ గారు? నువ్వు మన సంఘం కాకుండా నాతో కూడా వచ్చారులే. ఒక ఆవిడ వచ్చింది, ఆమెకి ఎక్కడేం పాడాలో తెలీదు. నాయో నువ్వు నా తమ్ముడి అంటదైతే తెలీదు. మన సంఘస్థులు అందుకని మ్యారేజ్కి వచ్చినప్పుడు మ్యారేజ్ సంబంధించిన బాగా, ఆరాధనకు వచ్చినప్పుడు ఆరాధనకి సంబంధించిన పాడాలి. ఆరాధనకి సంబంధించిన పాటలు ఏంటి? అది పాడే ఆరాధనకి సంబంధించిన దేవుణ్ణి గణపరచాలి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని గణపరిచినట్టు బయలుపరిచినట్లు ఉండాలి. ఏం పాటలు పాడేది తెలుసా? కొంతమంది అయితే ఆ శిలువలయములో, ఇది ఎక్కడ పాడాలో? సువార్త సంగీతం. అవసరమా? ఆ శిలువలయంలో ఎక్కడ? లోకస్తులకు చెప్పాలి. నువ్వు ఆరాధనలో దేవుణ్ణి మాత్రమే ఆరాధన చేయాలి. తర్వాత చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి తీసుకోగా సమాధి కార్యక్రమానికి అక్కడ పాటిస్తే ఒక ఆవిడ పాడింది, ఆనందమే పరమానందమే. చచ్చిపోయిన వాళ్ళని ఏడుస్తూ ఉంటే ఆగభాగాలు అయిపోతుంటే ఆనందం అంటే ఏమిటి? ఏమనుకుంటారు 10 మంది ఏళ్ళు? ఎక్కడ ఏ పాటలు పాడాలో ఖచ్చితంగా మనకు తెలియాలి. అర్థమైందా మీకు? ఎక్కడ సువార్త పాటలు సువార్తలని పాడాలి. సువార్తలో పోయి ఆరాధన పాటలు పాడకూడదు. ఏమ్మా ఆరాధన పాటలు సువార్తలో పాడతారు కొంతమంది. అర్థమైందా? అందుకని ఎక్కడ ఏం పాడాలో అవసరం. ఆరాధనలకు సంబంధించింది దేవుణ్ణి మహింపరిచే విధంగానే ఉండాలి ప్రతి పాట. అందుకే ఆయన అన్నది, మీరు వాళ్ళకి దేవుని అంత ఆసక్తి కలిగిన వారే కానీ వారి ఆసక్తి ఎలాంటిది కాదంట, జ్ఞానానుసారమైంది కాదు అన్నాడు. జ్ఞానం ఉపయోగించి మనం పాడాలి పాటలు. నేను ఒక అంశం ప్రార్థన పెట్టానా, ప్రార్థన అనేది ప్రాముఖ్యం కదా, ఫస్ట్ ఇది మాట్లాడుతున్నా. ప్రార్థన అనేది ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని నేను చెప్పి దీని కొరకు మాత్రమే ప్రార్థన చేయండి అంటే దాన్ని దాటి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తారు కొంతమంది. ఒక ఆవిడ, అమ్మ మన పరిచర్య లేకపోతే దేవుని సంఘము అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఆయుష్కాలంతో నింపబడాలి, లేకపోతే వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ భర్తలు మారాలా, వాళ్ళ పక్కన వాళ్ళు మారాలి, రక్త సంఘాల కొరకు పక్కన వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి అన్నాను అనుకో. తల కిందకి వేసేస్తుంది నాకు కనబడకుండా. నాయనా నన్ను చూడు నాయనా, నా భర్తను చూడు నాయనా, మా పిల్లలను చూడు నాయనా అని స్వార్థ ప్రార్థన మొదలు పెడతాయి. నేను చెప్పింది ఏంటి అక్కడ? ఏమని ప్రార్థన చేయమన్నాను? సంఘం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, సువార్త కొరకు ప్రార్థన చేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయంటే ఇప్పుడు ఇక్కడ ఏం ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళకి నచ్చిన ప్రార్థన. అంటే ఆజ్ఞ అతిక్రమమా? ఆజ్ఞ దాటిపోకూడదు. సంఘం ఏదైతే ప్రకటించిందో, సంఘానికి ఒక నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడు ఏదైతే ప్రకటించాడో దాని ప్రకారంగా నువ్వు నడిస్తేనే నడిపి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ప్రార్థనకి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రార్థన టైంలోకి మీరు ఏడ ఉండాలి ఖచ్చితంగా. మొదటిది, మీరు బాప్తిసం పొంది దేవుణ్ణి ఆరాధించేదానికి అర్హత సంపాదించుకోవాలి. రెండోది, సంపూర్ణ ఆరాధన నువ్వు చేయాలంటే 68 గంటల్లో కనీసం 1.5 గంట అన్న దేవునికి ఇవ్వాలి. ఇవ్వాలని కాదు, ఇంకా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలి. 1.5 గంట మనం ఇచ్చేది అది కరెక్ట్ కాదు. అయితే
ఇక్కడ ఏమంటుందంటే ప్రార్థన టైంలోకి నువ్వు చేరి ఉండాలి, ఆ భాగం లేక నువ్వు వచ్చేసి ఉండాలి. లేకపోతే ఆ భాగం తప్పిపోయిందంటే నీ సంపూర్ణ ఆరాధనగా దేవుడు పరిగణించడు, పక్కన పెట్టేస్తాడు. ప్రార్థన టయానికి ఇక్కడికి వచ్చేస్తున్నాడా? ఏమంటనా టయానికి వచ్చేస్తారా? టయానికి ఎవరికన్నా దేవుని దగ్గరకు వచ్చేదానికి మనకు ఏందో కానీ నిర్లక్ష్యం. అయితే మీకు ఇంకో పాఠం నేర్పియాలి. మీ నిర్లక్ష్యానికి తప్పదు భారీ మూల్యం. ఏంటది? నిర్లక్ష్యంగా నువ్వు ఉండటం వల్ల దేవుని చేతిలో పడతావేమో దేవుడు అయితే. అదే లోక కార్యక్రమాలకు అనుకోండి, 10 గంటలకు ఆరాధన అంటే లేటుగా వస్తావు కదా. అదే లోక కార్యక్రమాలకి ఎక్కడన్నా మ్యారేజ్ ఉందనుకోండి, ఏ కోదామని మ్యారేజ్ అనుకోండి, ఆవిడేం చెప్తారు మీరు? ఆవిడేం చేస్తారు చెప్పండి? 8 లేకపోతే 10 గంటలకు ఆరాధన ఉందనుకోండి, 10 గంటలకు ఆరాధన ఉందనుకోండి, అప్పుడు మీరు ఆరాధనకి లేటుగా వస్తారు, అది తెలుసు. కానీ ఎక్కడన్నా మ్యారేజ్ ఉందనుకోండి, అది 9 గంటలకి అనుకోండి, మనం ఎన్ని గంటలకల్లా రెడీ అయిపోయి ఉంటాము బస్సు దగ్గరికి? అప్పుడు దేవుడికి నువ్వు ఏమని అంత తక్కువ చేస్తున్నావు? దేవుడు తక్కువడా? ఆరాధన అంటే పండగలాగా ఘనంగా ఎంచుకొని మనం ముందు వచ్చేయాలా. ఒకరి కోసం కాదు మన జీవితం, సజీవ యాగంగా దేవుడికే సమర్పణ, అంకితం. దేవుని కోసమే బతకాలని అనుకుంటే ఈ విధంగా మనం రావాలి. అదే ఎక్కడ బర్త్డే ఉందనుకోండి, ముందుగానే బయలుదేరుతామా? ఫంక్షన్ ఉందనుకోండి, ఎన్ని గంటలకు వెళ్తాము? ముందుగానే వెళ్తామా? పోనీలే నిదానంగా పోదాం అనుకుంటామా? ముందుగానే వెళ్తాం. అలాంటప్పుడు ఆరాధన 10 గంటలకు అనుకోండి, ఎన్ని గంటలకు వచ్చేస్తుండాలి? అన్న మేము లేచేదే కష్టం అనుకుంటే, మరి ఎక్కడైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎట్లా లేచి పనులన్నీ చేసుకుని సిద్ధపడుతున్నావు? ఆదివారం ఒక్కరోజు 1.5 గంట దేవుని దగ్గరకు ఉండేదానికి కూడా నువ్వు లాస్ట్ వస్తే సంపూర్ణమైన ఆరాధన ఎలా అవుతుంది? అందుకని ప్రార్థన అనేది సంఘానికి ప్రారంభ ప్రార్థనలోనే మనము అటెండ్ అవ్వాలి. ఇది సంఘం యొక్క నియమం. అర్థమైందా? అర్థమైందా నాన్న? రెండోది ఏమనుకున్నాం? రెండో భాగం ఆరాధనలో జరగాలని చెప్పి రెండో భాగం ఏంది? ఫస్ట్ భాగం ప్రారంభ ప్రార్థన, రెండో భాగం పాటలు. ఒకసారి కొలసి పత్రిక 3వ అధ్యాయం 16 వచ్చిన కొలసీలకి సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యములో సమృద్ధిగా నివసింపనీయుడి అన్నది. అంటే రెండోదిగా దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే ఆరాధనలో రెండోది పాటలు కూడా ప్రాముఖ్యం. అంటే ఎలా పడితే అలా పాటలు పాడకూడదు అనేది చెప్పాను కదా. ఎక్కడ ఏం పాడాలో అక్కడ ఖచ్చితంగా మనకు తెలుసుకొని పాడాలి. పాటలు పాడి కొంతమంది సంగీతములు అన్నాడు గనక, సంగీతములు అంటే బ్యాండ్ మేళం సెట్టి పెట్టు కింద పొలి దుల్లాడి డాన్స్ వేయకూడదు. దేవుడు ఒక్కటి చెప్తే ఇంకొకటి చేస్తూ ఉన్నారు అమ్మాయిలో. అర్థమైందా? పాటలు అంటే ఎలా ఉండాలంటే గ్రూప్ సాంగ్స్ గా ఉండాలి, అందరూ కలిసి పాడేటట్లుగా ఉండాలి. అందుకని శుక్రవారం నేను వీళ్ళందరికీ ఒక పాట నేర్పించాను, ఆరాధనకి సంబంధించి దేవుణ్ణి కనపరచడానికి. ఆ పాట పాడిస్తామన్నా టైం లేదు, త్వరగా ముగిద్దాము, ఎండాకాలం అవుతుంది కనుకని. పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలంట? గ్రూపుగా,
అందరూ కలిసి పాడాలి. కొంతమంది ప్రాణ కచేరీలకు వచ్చినట్లు కూర్చొని ఒకరు పాడుతా ఉంటే చూస్తా ఉంటారు. తన గొంతు బాగుందా, ఈమె గొంతు బాగుందా, ఈయన బాగా పాడారా, ఆమె బాగా పాడారు. దేవుడైతే గొంతులు స్వరాలు చూడడు. ఏం చూస్తాడు? దేవుడిని నువ్వు ఎలా కనపరుస్తున్నావు, మహిమపరుస్తున్నావు హృదయపూర్వకంగా అనేది దేవుడికి కావాలంటే. నీ గాత్ర స్వరము దేవుడికి అవసరం లేదు. నువ్వు గాడిదలాగా పాడినా దేవుడు ఏంటంటే, కానీ వాక్యానుసారంగా ఉండాలి. అర్థమైందా? అంటే అట్టని నేను పాడకూడదా అనుకోకూడదు, పాడాలి. ఎలాంటి పాటలు పాడాలంటే డాన్స్ చేస్తా పాటలు, సంగీతాలతో ఏముండదా. మా ఫస్ట్ కాడి నుంచి ఒక్కొక్కటి. సంగీతములు అంటే ఏంది? పాటలు. సంగీతములు అంటే మ్యూజిక్ అనగానే మనకు అన్ని ఏం తెచ్చేస్తాము, వాయిద్యాలు మొత్తం పెట్టేస్తాము. రే మా సంఘములో కాంగో ఉంది, మీ సంఘంలో ఏముంది? డమ్మ. మా సంఘంలో కీబోర్డ్ ఉంది, మా సంఘంలో ఏముంది? ఏం లేదు. మీ సంఘంలో ఏముంది? మా సంఘంలో ఫ్యాక్ట్ ఉంది. మా సంఘంలో ఏదేమంటారు, కచేరీలు కొడతారు చూడు, బ్యాండ్ మేళం చెప్తా, అది ఉంది. మా సంఘం సన్నాయి ఉదేవుడు ఉన్నాడు, గిటార్ కొట్టేవాడు ఉన్నాడు, తర్వాత వచ్చేసి ఫ్లూట్ కొట్టేవాడు ఉన్నాడు, తర్వాత ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దేవునికి ఇనుసొంపుగా ఉండాలి. కానీ ఎలాగంటే అలాగా ఏమంటారు, గందరగోళంగా చేసేస్తున్నారు చాలా మంది. అసలు అవి నిర్జీవమైనవి. ఏవయ్యి? నిర్జీవమైనవి డ్రమ్ములు గాని, ఈ యొక్క వాయిద్యాలు గాని, ఈ ధ్వనిత చేసేవన్నీ కూడా దేవుడు మెచ్చుకోడు. దేవుడు నీ మనసులోంచి, నీ హృదయంలోంచి ఎలాగ నువ్వు దేవుని కనపరిచి మయంపరుస్తున్నావు అనేది మాత్రమే చూస్తాడు. మీరు బాగా కొట్టారా అనేది ఏమి ఉండదు దేవుని దగ్గర. పాటలు పాడేటప్పుడు వీళ్ళు ఒకరి నుంచి ఒకరు పెద్ద పెద్ద బాక్సులు పెట్టేసి, దానికి కావాల్సిన మ్యూజిక్లు పెట్టేసి, మనుషుల్ని ఆడండి ఆడండి ఆడండి, మీ కాళ్ళు నొప్పులుగా ఉంటే కింద పడి కూడా దొల్లాడి డాన్స్ చేయండి అంటున్నారు. అది దేవుడికి నచ్చదు. ఎందుకంటే వాయిద్యం అనేది ఎక్కడ ఆరాధనలో ఎక్కువ ఉపయోగించలేదు. ఎక్కడ ఆరాధన చేశారు అందరూ, అబ్రాహం చేశాడు, నోవహ చేశాడు అని నేనన్నా. ఒక అతను వచ్చాడు, దావీదు ఏం చేశాడు అన్నాడు. దావీదు ఏం చేశాడు? నాట్యం చేసి దేవుణ్ణి కనపరిచాడయ్యా, నువ్వేంది చెప్పేది బైబిల్ అన్న. ఆ దావీదు కనపరిచిన తర్వాత దేవుడు ఏం పదం ఉపయోగించాడు తెలుసా? దేవుడు మెచ్చుకున్నాడా? ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారంలో కూడా వాయిద్యాలు ఉపయోగించలేదు. ఎక్కువ దాన్ని సజీవమైంది నీలో నుంచి వచ్చేది దేవుడికి కావాలి. కానీ సజీవం కాని వాయిద్యాల నుంచి వచ్చేది దేవుడికి అవసరం లేదు. అది మహిమని దేవుడు అనుకోడు. నువ్వు కనపరిచేది దేవుడికి కావాలి. అది అందరికి కలిసి పాడినా సరే, మీరు ఒక్కరగా అనేది సోలో సాంగ్స్ అనేది దేవుడికి అంత ప్రాధాన్యత ఇవ్వవు. ఒంటరిగా పాడాలి, నేను కనపడాలి అనేది దేవుడికి ఇష్టం లేదు. ఒక బాగా పాడే ఆమె, ఒక బాగా పాడిన ఆమె ఇద్దరిని కలిపితే ఈ బాగలేని ఆమెకి బాగలేనట్టు అనిపిదాడ కలిసిపోద్ది. అందుకని అందరు కలిసి గ్రూప్ సాంగ్ తో పాడాలి, దేవుడిని మహింపరచాలి. అర్థమైందా? అర్థం కాలేదా? దావీదు నాట్యం ఆడాడు, ఇశ్రాయేలీయులు పాడారంటే దేవుడు వాళ్ళు మెచ్చుకున్నట్టు ఉంది. అక్కడ మెచ్చినట్టు వాళ్ళు పాడలేదు. ఒకసారి ఆమోస్ గ్రంథంలో 5వ అధ్యాయము 23వ వచనం చదవండి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగినీయుడి అన్నాడు. పరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. దేవుడికి మనస్సు లేకుండా పాడుతున్నారు పాట అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం పాడేది దేవుడికి నచ్చకపోయినా కానీ ఆయన ఏమైనా అనేది మానవుని యొక్క ఆలోచన. అమ్మా, దేవుడికి నచ్చకపోయినా ఆయన వినాలంటే నా పాట అనేది ఏం లేదు అక్కడ. ఆయన అందుకే అన్నాడు, మీ స్వరమండల నాదమును నా యొద్ద నుండి
తొలగినీయుడి మీ స్వరమండలం నాదం ఇనుటకు నాకు ఏం లేదంట, మనసు లేదు. ఎప్పుడన్నా వాక్యానుసారమైన పాట మనం పాడితే దేవుడు కదిలించబడాలి. మనసు కలిగి వినాల. వందరగోళం చేసి బ్యాండ్ మేళం పెట్టి పాటల కచ్చేరీలాగా ఎగరండి డాన్స్ అయింది అంటే దేవుడు దాన్ని ఏమంటారు తెలుసా? మీ స్వరమండల నాదముని వినుటకు నాకు మనసు లేదు, ఆ పంటలో అంటాడంట. మరి దావీదు నాట్యం వేశాడు కదా అంటే దావీదు నాట్యం వేశాడా? చూడండి, అదే పక్క పేజీ తిప్పి 6వ అధ్యాయము ఆమోస్ గ్రంథము 5:6 చదవండి. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించుచు వాయిద్యములను కల్పించుకుందరు. అంటే ఇప్పుడు దావీదును కూడా ఎలా తీసేశాడు దేవుడు? పిచ్చి పాటలు దావీదు పాడిందే. అంతటి గొప్ప కీర్తనలు రాసినటువంటి కీర్తనకారుడైనటువంటి దావీదునే దేవుడు ఏమన్నాడు తెలుసా? పిచ్చి పాటలు పాడి వాయిద్యాలు వాయించబాకండి. ఏం దావీదు నాట్యం వేశాడని ఒక యూట్యూబ్ లోకి వచ్చేసి నాట్యం ఆడుతా ఉంది. ఇట్లా దేవుడు చెప్పిన మాట ప్రకారం మనం నడవాలండి. ఎవరిని మనము కించపరచడం లేదు, కానీ తెలియదు కనుక తెలుసుకోండి. దేవుని కనపరచాలి, మహిళపరచాలి. ఎలా ఉండాలంటే ఆయనకి సొంపుగా ఉండాలంటే. అర్థమైందా? ఏంద్రా ఈ చెవులకి ఒకటే గోళ ధ్వని. మన పిల్లలు మన దగ్గర ఉండి గోళ చేస్తుంటే మనకి ఎట్లా ఉంటుందో తెలుసా? ఇది సొంపుగా ఉంటుందా? మన పిల్లలే కదా, ప్రేమ లేక కాదు. వాళ్ళ నోర్లు మూపిచ్చేదానికి 2 దెబ్బలైన కొడతాం. గోళ చేయబాకండి రా అన్నప్పుడు మరి సంఘం అంతా కలిసి గోళ చేస్తుంటే దేవుడు ఏమనాలి? మీ ముందు ప్రేమ ఉందరా నాయన, కానీ మీరు చేసే ధ్వని నా అర్థం నుంచి తొలగించి. సంగీతములతో ఎలా ఉండాలి పాటలో? చదివండి 3:16 తులసి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికి ఒకడు బోధించుచు ఏం చేయాలంట? ఎలా ఉండాలంటే ఆత్మ సంబంధమైనటువంటి పద్యములు. ఎలాంటి పద్యములు అంట? ఆత్మ సంబంధమైనవిగా ఉండాలి, శరీర సంబంధమైనవి కాదు. ఆత్మ సంబంధమైనటువంటి, ఎందుకంటే దేవుడు ఆత్మ గనక మనం చేసేది కూడా ఆత్మీయంగా ఉండాలి. పాట కూడా ఎలా ఉండాలి? ఆత్మ సంబంధంగానే ఉండాలి. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుకొనుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానమును చేయండి. హృదయపూర్వకంగా మనసు నిండా పాడబడాల. పై పెదాల నుండి వచ్చేది కాకూడదు ఆరాధన. ఎలా ఉండాలి? హృదయపూర్వకంగా ఉండాలి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 19 వస్తుంది. త్వరగా ఒకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లింది. ఇప్పుడు ఎవరికి చేయాలా అంటే యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి మనము ఈ ఆరాధన చేయాలి. కీర్తనతోను సంగీతంతోను ఒకరికొకరు మీరు హెచ్చరికలుగా ఉండాలని. అంతేనా? అంటే పాటలు పాడండి, కానీ ఆ పాటలు ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చుకోవడానికి హృదయపూర్వకంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. ఎవరో ఒక ఆయన పాట పాడబోయా అంటే క్రిస్మస్ రోజు వచ్చేసాడు. ఒక అతను ఏమన్నా ఒక అతను పాడేస్తా ఉన్నాడు యూట్యూబ్ లో వచ్చి, ప్రభు ఎక్కడున్నాడు, ప్రభు అంటే సినిమా మ్యూజిక్ తీసుకుని చాటు పెట్టేసాడు.
పెట్టేస్తే ఆ పాట పాడేటప్పుడు ఏం ఆలోచన రావాలి మనుషులకి? ప్రభు కోసం ఆత్మీయంగా బతకాలనిపిస్తుంది. సినిమా పాటలో ఆ సన్నివేశాలు గుర్తుకొస్తుంటాయా? ఈ పాట ఓర్ది అనుకుంటా ఉంటాయి. అలా పాడి వాళ్ళని మనసులు జరగొట్టినట్టు కదా. ఒక అతను ఏదో పాట పాడలేదు, మాది మర్చిపోయాను నేను, మధ్య చెప్తా ఉన్నా. ఏం పాట అదే? అంటావా ప్రభు, అంటావా ప్రభు అని పాడాడు. యూట్యూబ్ లో వచ్చింది. ఇవన్నీ ప్రభువుకు మహిమ అనుకుంటాడా? నీ పాటల ద్వారా నా ఎద్దు నీకు తొలగిని అంటాడా? అర్థమైందా? కాబట్టి సినిమా పాటలు వినేటువంటి వాళ్ళు దేవుని పాటలకి ఎలా ఉండాలంటే ప్రభువుని గురించి పాడాలి, ఆత్మీయంగా ఉండాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. కానీ డ్యాన్సులు అలా ఇవ్వదు. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా పాటలు పాడాడు. యేసుక్రీస్తు పాడాడు పాట. విన్నారు మీరు యేసుక్రీస్తు పాడినప్పుడు? ఆయన గెస్సమనే తోటలోకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయనట్టుకి ఒకసారి మత్తయి సువార్త 26:30 వచ్చింది చూడండి. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. ఎవరు పాడారాడ పాటలో? ఎవరు ఉన్నారాడా? శిష్యులు. ఆయన ఏం చేశారంట? అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతర పడినను అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతను చూసి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదనని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను పేతురు ఆయనను చూచి, నేను మీతో కూడా చావవలసి వచ్చినను నేను ఎరుగనని చెప్పన నేను. అదే ప్రకారం శిష్యులందరూ అనిరి. కిందకి వెళ్ళావా? పాటలు పాడేదానికంటే ఎవరు ఉన్నారంటే శిష్యులు ఆయన ఉన్నారని అది అర్థమైంది. వాళ్ళందరూ ఎలా పోయారంట? 30వ వచనంలో, వారు అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకి వెళ్ళారు. యాడికి వెళ్ళారు వాళ్ళు? కీర్తన పాడుకుంటూ. ఇంకా దాంట్లో ఎవరెవరు ఉన్నారంటే ప్రభువు కూడా ఉన్నాడు. వాళ్ళు ఏమన్నా గాన కచేరీలు గాని బాణ కచేరీలు గాని ఏమన్నా పాడుతూ వెళ్ళారు? పాటల కచేరీలు గాని ఏమన్నా పాడుతూ వెళ్ళారో, లేకపోతే దేవుణ్ణి ఏమి సింపుల్ గా పాడుతూ వెళ్ళారంటే గ్రూప్ గా పాడుతూ వెళ్ళారంటే. ఆరాధన ఎలా చేశాడు యేసుక్రీస్తు అంటే ఈ విధంగా చేస్తూ పోయినా ఆరాధన అయింది. కానీ మన వాళ్ళకి ఈ రోజు ఆరాధనగా లేదా, చప్పుడుగా ఉంది అంటారు. చప్పుడుగా ఉందంటే వీళ్ళు ఏ దానికి అలవాటు పడిపోయారంటే వీళ్ళు చెవులు నిండా మ్యూజిక్ కొట్టాలి, అప్పుడు కానీ ఆరాధన అవుతుంటారు. అర్థమైందా? అలా ఉండకూడదు. వీలైనంత వరకు దేవుడు మెచ్చుకున్న విధంగానే మనం పాటలు పాడినా ప్రార్థన చేసినా ఉండాలి. కొంతమంది నేను మాత్రమే కనబడాలి దేవుడికి, నా స్వరం మాత్రమే వినబడాలి అని ఉంటారు. అది దేవుడు మెచ్చుకుంటాడంటే మెచ్చుకోడు. ఎందుకంటే మనం పాడేది దేవుని కోసం గాని మనుషుల కోసం కాకూడదు. మనుషులు వింటున్నారని పాట పాడకూడదు. మనుషులు వింటారని నువ్వు పాట పాడకూడదు. ఎవరి కోసం పాడాలి? ఎవరి కోసం నువ్వు వచ్చావో ఆయన కోసం పాడాలి. మనుషులు వింటారు, నన్ను మెచ్చుకుంటారనే కానీ నువ్వు అనుకున్నావు అంటే దేవుడు తీసి పక్కన పెడతాడు. ఏదో ఒక రోజున పక్కన పెట్టేస్తాడు. అలాంటి లూసిఫర్ గొప్ప సంగీత విద్యావంతుడు ఎవరు? లూసిఫర్ అంటే సాతాను కూడా. దేవుడు తీసి పక్కన ఎందుకు పడేశాడంటే వాడికి దాన్ని బట్టే గర్వం వచ్చింది. పాటలు పాడతాను, నేను ప్రార్థన పరురాల్ని అని నువ్వు గర్వించకూడదు. నేను వాక్యం బాగా చెప్పగలుగుతాను అని నువ్వు గర్వించకూడదు. లేకపోతే నేను అందరికంటే ఎక్కువిస్తానని నువ్వు గౌరవించకూడదు. అర్థమైందా? ఏది చేసినా దేవుడిని నువ్వు ఎలా ఉండాలంటే
దేవునికి మహిమార్థంగానే మనం జ్ఞానానుసారంగా పాడాలి. అదేనా? అలా పాడాలి. లేదనుకో కూరలో వేసిన కరివేపాకుని ఏం చేస్తాం మనము, కూర ఉడికేటప్పుడు ఫస్ట్ మనకి ఏది కనిపిస్తుంటది, పైకి వచ్చి అలా కనిపిస్తుంటది, తీసి పక్కన మీద కనబడని వాటిని ఉపయోగించు అన్నప్పుడు మనం పాడాలి, ప్రార్థన చేయాలి. కానీ మనుష్యులు ఎదుట కనపరచబడేదానికి కాదు, దేవుడు మెచ్చుకునే వ్యక్తులు. ఎందుకంటే కొన్ని వదగతారంటే తగ్గించుకొని ఉండటం అనేది దేవుడికి కావాలి. నేను ఉపయోగించుకున్నప్పుడు దేవుడు ఎక్కడ ఉపయోగించుకుంటాడు అంతే. మన సొంత ఆలోచనలతో కానీ చేసామంటే మాత్రం దేవుడు దాన్ని మెచ్చుకోడు. దేవుని ఆలోచనతోనే మనం చేయాలి. లోబడి ఓకే. తర్వాత వచ్చి పాటలు రెండోదిగా ప్రాధాన్యతను ఇస్తున్నాయి సంఘంలో. మొదటిది ఏంటి? ప్రారంభ ప్రార్థన. రెండోది ఇవన్నీ అపోస్తులను అనుసరించారు కనుక, అపోస్తుల బోధలో మనం నడవాలి కనుక వాళ్ళ సంఘంలో ఏమేమి చేస్తారు అనేది మనకు ఇక్కడ మనకు అవసరమైంది. మూడోది ఏంటంటే బోధించటం. బోధించటం అనగానే నేను ఒక్కన్న బోధకుని అవ్వచ్చు. నేను సంఘానికి బోధిస్తాను, నా పని ఓకే. కానీ మీరు కూడా బోధకులు అవ్వాలని ఒకసారి ఎబ్రిల్కి రాసిన పత్రిక 5:11 పాస్టర్ గారు ఇందును గురించి నేను చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నాయి కానీ వినుటకు వంతులైనందున వాటిని విశ్వాసపరచడం అంటే మీకు ఇంట్రెస్ట్ లేదు నేర్చుకునేదానికి. దేవుని వాక్యం మేము చెప్పాలనుకుంటున్నాం, అనేక లోతైన విషయాలు చెప్పాలనుకుంటున్నాం, కానీ మీరు వినేదానికి మీకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ప్రార్థనకు రమ్మంటే ఆడొస్తాం మేము అంటున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు మేము ప్రార్థనకి రండయ్యా అంటే మేము ఎక్కడ వచ్చామో అని మీరు ఉండకూడదు. అర్థమైందా? ఇక్కడ తర్వాత కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవభక్తులలో మూల పాఠములను అక్కడ మీకు మరలా మీకు చెప్పవలసి వచ్చిందంటే, మీరు బలమైన ఆహారం తినేవాళ్ళు కానీ పాలు తాగేవాళ్ళు అంటున్నారు. అంటే మేము ప్రభువుని నమ్ముకొని 20 సంవత్సరాలు అయిందయ్యా. బైబిల్లో మాత్రం ఒక్క విషయం కూడా తెలియదు మాకు. ఆరాధన అంటే ఏందో తెలియదు, ఆరాధన ఎలా చేయాలో తెలియదు, దేవుడు అంటే ఏందో తెలియదు అన్నట్టుగా ఉన్నారు చాలా మంది. అందుకని దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని దేవుడు పిలుచుకుంది ఎందుకంటే బోధకులు అవ్వాలి. ఏమవ్వాలి? మీరందరూ బోధకులు అయితే నేనేం చేయాలి అంటే, దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, నేను సంఘానికి బోధకుని. ఇశ్రాయేల్ పాస్టర్ సంఘం కొరకే ఆయన్ని దేవుడు నియమించాడు, సంఘానికి బోధకుడు. మీరందరూ ఎవరికి చేయాలి బోధ? మీరు ఎవరికి చేయాలంటే మీ ఇంట్లో వాళ్ళకి మీరు బోధ నేర్పించాలి. మీ ఆయన, మీ పిల్లలు, మీ పక్కింటి వాళ్ళు వీళ్ళకి బోధ చేయాలంటే ముందు ఏమొచ్చి ఉండాలి? నేర్చుకో ఉండాలి. మీరు వాళ్ళని అడుగుతున్నప్పుడు మీరు చెప్పలేకపోతుంటారా? మీరందరూ ఏడు బోధ చేయటమే కాదు, మిమ్మల్ని దేవుడు ఎక్కడికైతే నియమిస్తాడో అక్కడ బోధ చేస్తారు. వాళ్ళు సంఘం మిమ్మల్ని పంపిస్తారు. కొంతమందికి చెప్పారు, మీకు 3-4 అప్ప చెప్పాను, వాళ్ళకి మీరేం చేయాలి? బోధ చేయండి అన్నారు. చేస్తున్నారా అంటే కొంతమంది చేయటం లేదు, కొంతమంది చేస్తున్నాం అన్నారు. కానీ ఎవ్వరు పని చేయటం లే. అంటే దేవుని పని అంటే మనకు ఏం లేదు, భయం లేదు, లెక్క లేదు, బాధ్యత లేదు. చేయండి పని. అది బోధించడానికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. బోధకులుగా అవ్వాలి మీరు. సంఘానికి నేను బోధిస్తే మీరు సమాజానికి బోధించేవాళ్ళు కావాలి.
చెప్పాలి. కనీసం కొన్ని విషయాలు కూడా చెప్పలేకపోతే దేవునికి ప్రయోజనమైన పాత్రలు ఎట్ అవుతారు. కానీ దేవుడే వచ్చి చెప్పుకునే పని అయితే మనం ఎందుకు బోధ చేయటం? బాధ్యత, సంఘం మీద బాధ్యత. సంఘం వెలివేందని ఒకరోజు చూపిస్తా. మీరు బోధకులు అవ్వాలనేదే దేవుడి యొక్క ఉద్దేశం. అపవాది చేతిలో పడి వద్దులేని నేను ఇట్లాగుండి చచ్చిపోతే పరలోకం వస్తుంది చాలు అనుకుంటే దేవుడు ఏమంటాడంటే, నీకు తలంతలు ఇచ్చాను, అందరికి ఇచ్చాడు, టాలెంట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరిలో ఉంది టాలెంట్, ఉపయోగించుకోవటం లేదు. దేవుడి కోసం ఉపయోగించడం లేదు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ని మీరు ఏం చేస్తున్నారంటే, 5 తలంతులు ఇచ్చినోడు ఇంకొక 5 సంపాదించాడు, 2 తలంతులు ఇచ్చినోడు ఇంకో 2 సంపాదించాడు, 1 తలంత ఇచ్చినోడు మాత్రం పోయి భూమిని తవ్వి దాంట్లో గోతులో దాచిపెట్టుకున్నాడు. వచ్చాడు ఆయన యజమానుడు వచ్చాడు. రే సోమరమైన శేటదాసుడా, నిన్ను అసలు రక్షించుకున్నదే ఎందుక? నీకున్న జ్ఞానాన్ని గోతు తీసి గోయిలా పెట్టి మూతేమని కాదు, దాన్ని ఉపయోగిస్తావని, నువ్వు నాకు ఉపయోగపడతావని, బోధ చేస్తావని నేను నడిపించుకున్నాను. నువ్వేం చేస్తున్నావు దాన్ని? నేను చెప్తే ఎవరంటారా? నాకెవరున్నారా? ఒకేసారి పెద్ద పాస్టర్ అయిపోతే బాగుంటది. అనేక మంది వచ్చి నా మాటలు వినియాలా అని కలలు కూడా వాళ్ళు లేకపోలేదు. ఒకేసారి అవస్థ. స్టార్టింగ్ చేసిన ప్రతి ఒక్కరు, సంఘాన్ని నడిపించే ప్రతి ఒక్కరు మొదట ఎలా బోధించుంటారు తెలుసా మీకు? ఒక్కరికి, ఇద్దరికి, చిన్న పిల్లలకి చెప్పుకుంటున్న వాళ్ళే. అది క్రమేణ దేవుడు నమ్మకమైన వాళ్ళని చేరుస్తా వస్తుంది. అందుకని దేవుడు సంకల్పం ఏంటంటే, గోతులో పెట్టుకోబాక నీ సత్యాన్ని. ఏం చేయాలి? అభివృద్ధి, ఉపయోగించు. సోమరమైన చెడ్డ దాసుడా, నేను ఇచ్చిన దాన్ని నువ్వు దాచిపెట్టాలని చాంది చేతలు కట్టి ఎండుపడి చీకట్లో పడైంది అంటాడు దేవుడు రేపు. ఎందుకు తెలుసా? నిన్ను ఎన్నుకున్నదే దేవుని పని కోసం, నిన్ను పిలుచుకున్నదే దేవుని పని కోసం, నిన్ను దేవుని దగ్గరికి నడిపించుకొని బోధించేదే దేవుడు బోధ. నువ్వు చెప్తావని, ఆయన గురించి చెప్తావని యేసుక్రీస్తు కూడా అన్నాడు. ఎవరైతే మనుషుల దగ్గర ఒప్పుకుంటారో వాళ్ళని పరలోకంలో ఒప్పుకుంటాను నేను. మనం చెప్పలేకపోతే ఎలా ఒప్పుకుంటాడు యేసు ప్రభు రేపు నిన్ను? అందుకే పిలిచాడు. నువ్వు చెప్పకపోతే నిన్ను ఎలుపుడి చీకట్లో పడేస్తాడంట. ప్రమాదం ఉంది, మనుషులందరికీ తెలియదు అది. ఆ ప్రమాదం నుంచి నువ్వు కాపాడే టాలెంట్ నీకుంది కూడా, నీకు విషయం తెలుసు కూడా చెప్పకుండా సైలెంట్ అవుతున్నావు. నువ్వు నరహంతుడు అవుతావు. ఎందుకు తెలుసా? ఒక బ్రిడ్జి మొదట మనం చూస్తాం, బ్రిడ్జి పడిపోయిన చోట్ల వేగంగా కార్లు పోతున్నాయి, బైక్లు పోతున్నాయి, చీకటిగా ఉంది అక్కడ. మనకు మాత్రమే తెలుసు అన్నప్పుడు దాన్ని చూసి కూడా పడి చేస్తారు అని మనం అనుకుంటే ఎట్లా? ఏం చెప్పాలి మనం అక్కడ? విద్య పడిపోయింది, శాస్త్రం నాయన వద్దయ్యా ప్రమాదం ఉందని చెప్పాలా లేదా? ఈ ప్రమాదం గురించి నువ్వు ఇంత చిన్న జీవితాన్ని గురించి ఎంత ఆలోచిస్తే, చనిపోయిన తర్వాత ఏ ప్రమాదం ఉంది మనిషికి చెప్పండి? భయంకరమైందే కదా. అగ్ని జ్వాలల్లో వాళ్ళు యుగాలు కాలాల. నీకు తెలుసు ఆ సంగతి. ప్రభువుని నమ్ముకుంటే ఏమవుతుంది? నువ్వు నమ్ముకొని కూడా వాళ్ళకి ప్రమాదాన్ని గురించి హెచ్చరిక చేయలేదు. చూడు, నువ్వు చెప్పు. వాళ్ళు మారకపోతే సువార్త అయితే నువ్వు చెప్పాలి. కానీ మారాలనే దీర్ఘశాంతంతో చెప్పాలి. నువ్వు ఎలాంటి బోధకులు అవ్వాలో ఇప్పుడు అపోస్తల కార్యాలు 20వ వచనం చూడండి. బోధించటం 3వ సంఘంలో. త్వరగా. ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు పౌలు మరునాడు ఎల్లనయుండి వారితో ప్రసంగం చేయించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుతూ ఉన్నాడంట. ఆదివారం రోజున వాళ్ళందరూ కూడుకునేటప్పుడు పౌలు గారు ఏం చేస్తున్నాడు? అక్కడ బోధ చేస్తున్నాడు. ఎప్పటి వరకు చేస్తున్నాడు బోధ? విస్తరించి బోధ చేశాడా? అవును. మన వాళ్ళు టైం చూసుకుంటా ఉంటారు. ఎప్పుడు ముగిస్తాడు ఈ పాస్టర్? వాక్యం వినలేకపోతున్నా నేనే. ఏనా ఎప్పుడు ముగించేది?
ఆడ వాళ్ళు ఏం చేస్తున్నారు? పౌలు గారు విస్తరించి మాట్లాడు అర్ధరాత్రి దాకా మాట్లాడాడు అంట. ఎవరన్నా ఉంటారా? బోధినేదానికి ఎవరన్నా ఉంటారా? రాత్రి పోగుళ్ళు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, నీతి కావాలి అది ఎవరన్నా నాటబడిన వాడే ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతను చేసినంత సఫలం అవుతుంది అన్నప్పుడు దేవారాత్రుల వాక్యాన్ని ఏం చేయాలంటే మనము ధ్యానించాలి. అలా ధ్యానించుకుపోవటం వల్లే మన జీవితాలు ఎండిపోతూ ఉన్నాయి. అలా మన ఆత్మీయ జీవితం ఎండిపోతూ ఉంది. నీళ్ళు లేని ఎడారిలాగా, ప్రేమ లేని వ్యక్తులుగా మారిపోయి మనము దేశాలతో అనేక ఉపద్రవాలతో మనం ఉన్నాం. అందుకని నేను చెప్పేది ఒకటే, మనం బోధ ఎంత చెప్తే అంత మంచిది అనుకోవాలి. ఒక వ్యక్తి ప్రార్థన వాళ్ళ ఇంటికాడ పెట్టినప్పుడు ఎంతో ప్రయాసపడి బాక్సులు అన్ని తీసుకొని వెళ్ళిపోయి మేమందరూ పర్దాలు వేసి అన్ని సిద్ధం చేసి రెడీ చేసుకొని మా యొక్క బట్టలకి అంతా కూడా మసి పూసుకొని దేవుని వాక్యం చెప్దామని వెళ్తే ఫంక్షన్ కూటంలో వాళ్ళు వచ్చి ఏం చెప్పారు తెలుసా? అన్ని సిద్ధపడి అన్ని చేసేదానికి వాళ్ళు వచ్చి, అన్నయ్య ఏమనుకోకన్నయ్య, వాక్యము 10 నిమిషాల్లో ముగించి అన్నయ్య అన్నారు. ఎన్ని నిమిషాలు అంటే వాక్యానికి ఇచ్చేది? అసలు ఈ యొక్క కార్యక్రమం పెట్టుకుంటే వాక్యం వాళ్ళకి వినిపించాలని కాదంట, మనుషుల దగ్గర మెప్పు పొందేదానికి పెట్టుకుందాం ప్రార్థన. కానీ దేవుడు మెచ్చుతాడండి. నువ్వు మడిన ప్రయాసకి ఏమన్నా ఉంటుందా? అమ్మా 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్న ప్రార్థనకి అన్నది 10 నిమిషాల వాక్యానికి 30,000. 10 నిమిషాలు ఏం చెప్పగలుగుతాం వాక్యము? వాళ్ళు ఏం వినగలుగుతారు? ముగించేయండి త్వరగా అన్నది. నేను ఒకటే మాట చెప్పాక ఇంకోసారి నేను ప్రార్థన కట్టమని కాక ఏమైనా అనుకో, నువ్వు మామూలుగా చేసేసుకోక డిన్నర్ పెట్టేసుకో మనుషులకి, మేము కూడా వచ్చి పాల్గొంటాం కానీ ప్రార్థన అని మాత్రం చెప్పాకండి. ఏమన్నాను? ఏమంటే వాక్యమే లేనప్పుడు మేమెందుకు అక్కడ దేవుడికి అవకాశం లేనప్పుడు మనుషుల కోసం చేస్తున్నావా అంటే నువ్వు చెయ్యాలి, కానీ వాక్యానికి ప్రిపరించి చేయాలి, జ్ఞానానుసారంగా చేయాలి. అసలు నేను ఇంత ఖర్చు పెట్టుకున్నదే వాక్యం అనేది వాళ్ళందరికీ వినిపిద్దామని కదా. ఆ వాక్యమే లేకుండా చేస్తున్నావు నువ్వు. ఆ వాక్యం కోసం చేయాలి. విస్తరించి మాట్లాడుతున్నాడు అంటే ఎవరైనా, మరి అన్నం నీళ్లు లేవాలి లేవు. మరి ప్రభు అని యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగంలో ఎన్ని రోజులు కూర్చోబెట్టుకోండి వాక్యం వింటూ ఉంటే? వాళ్ళు 3 రోజులు కావచ్చు, 7 రోజులు అయిపోయింది తెలియదానికి. నేను అన్నం కూడా లేకపోతే కూర్చొని విన్నారంట మాటలు. అంటే రాత్రి పొగులా? ఎస్, రాత్రి పొగులు అలాగే కూర్చోబెట్టేవాళ్ళకి ఏం చెప్పాడు? వాకింగ్ ఇస్తాడు. వెళ్ళిపోయారు ఎవరంటే ఎవరు లేదు. అందుకని ఆయన ఆహారం తెప్పించి పెట్టాడు. వాక్య పండగలకు పోండి, పాటలు పాడుతున్నారు ఎందామని బాబాకండి, ఇంకెవరినో చూసేదానికి, మనిషిని చూసేదానికి బాగుండి. ఇక్కడ వాక్యం చెప్తారు కాబట్టి వస్తున్నాం అన్నారు. అప్పుడు దేవుడు మెచ్చుతాడు. విస్తరించి మాట్లాడాడంటే ఎవరు? అర్ధరాత్రి దాకా ఉన్నారు సంఘస్థులు అంటే ఉన్నారు. మరి మన సంఘం చూడండి 1:30 దాటిని చెప్తాం. ఒక రోజు కానీ రాకుంటే ఆయన దారికి వస్తాం. కానీ నేనైతే అంటున్నాను, మనుషులు ఎవడు మనతో కూడా ఎప్పుడు నిలబడలేదు. నాకు తెలుసు దేవుడు ఒక్కడే నిలబడతాడు. అలాంటి దేవుడు వీళ్ళ కోసం పోగొట్టుకోండి. వీళ్ళు పోతే బాగా మనుషులు ఎప్పుడు నిలబడరు. చెప్తారు నిలబడతామని చెప్తారు, నిలబడరు. కానీ దేవుడు ఒక్కడే మన పక్కన నిలబడతాడు. ఆయన పక్కన మనం నిలబడతాం కానీ మనుషుల వైపు మనం ఎప్పుడు. మనుషులు ఎలాంటి వాళ్ళు చెప్పేదా? దేవుడే మేం చెప్పినట్టు వినాలి కానీ మేమైతే దేవుడు చెప్పినట్టు వినాం. దేవుడే మా రూట్లోకి రావాలంటారు మనిషి. కానీ దేవుడు ఎలా వస్తాడండి మనిషి రూట్లోకి? వస్తాడా? రాడు. మనిషి ఏమవ్వాలి? దేవుడి రూట్లోకి వెళ్ళాలి. కానీ ఇక్కడ రివర్స్ అన్నమాట. కొంతమంది దేవుడే మా మాట వినాలి కానీ మేమేం దేవుడు మాట వినాలంటే, దేవుడు అలాంటి వాళ్ళని ఎలా కోరుకుంటాడండి, ఎలా ఇష్టపడతాడండి, ఎలా పరలోకానికి తీసుకుపోతాడు? దేవుడు చెప్పినట్టు మనం వినాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:14 వచ్చిన బోధించడం త్వరగా.
త్వరగా చదవండి, ముగించుకోవాలి ఫాస్ట్. సహోదరులారా, సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, మేమేం బోధిస్తున్నాం తెలుసా మీకు? అక్రమముగా నడుచుకున్న వారికి అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడి. బుద్ధి చెప్పండి. బుద్ధి చెప్పండి అంటే ఎవరు అక్రమంగా నడుచుకుంటారు అంటే వాక్యం తెలియకుండా అందరిని మోసం చేస్తున్నారు చాలా మంది. స్వస్థతలు, కళలు, దర్శనాలు. మీ ఇంట్లో నాకు ఒక కళ వచ్చింది, మీ ఇంట్లో ఉన్న డబ్బు నాకు ఇమ్మన్నాడు దేవుడు అని చెప్తున్నారే, వాళ్ళ అక్రమార్కులు. వాళ్ళకి వాక్యం తెలియదు, సంఘం అంటే ఏందో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు నువ్వేం చేయాలి? బుద్ధి చెప్పాలి నువ్వు. ధైర్యము చెడిన వారిని ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి. ధైర్యపరచడం. మన సంఘానికి కొంతమంది దూరం అయిపోతా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మనము ధైర్యం చెప్పాలా. ఎందుకక్క బలహీన పడతావు, దేవుడు ఉన్నాడు, నీ కుటుంబం లేము, అందరం లేమా, ప్రార్థన చేయమా అనేది ఎవరికి రావటం ఐక్యత రావాలి. బలహీనులకు సపోర్ట్ ఇవ్వాలి మనం. అందరి ఎడల దీర్ఘ శాంతం కలిగిన వారుగా ఉండండి. ఎలాంటి బోధ ఇదే? అపోస్తలుల బోధ. బలహీనులకు, దూరం అయిపోయే వాళ్ళకి సహాయకరంగా నిలబడాలంట మనం. ఇది బోధ. కావాలా వద్దు మీకు బోధ? కావాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో అపోస్తలులు చెప్తారు, 2వ అధ్యాయం 17 వచనంలో. టకటక చదవండి. కావున ఇటు సంగతులను చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కపటము గలవారమై దేవుని వలన మేము నియమించబడ్డాం. మా బోధ ఎలా ఉంటదంటే అనేకులాగా దేవుని వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు ఉన్నారు సమాజంలో. అంటే వాళ్ళకి అనుకూలమైన బోధ. అర్థమైందా? ఎప్పుడు చూసినా పెట్ట కథలే చెప్తారు, వాక్యం నేర్పించారు సంఘానికి. అనుకొచ్చేది అదే. ఏం చెప్తున్నావో సంఘానికి ఈ రోజు ఏంటి వాక్యం అంటే నక్క గురించి చెప్పాడు, భలే చెప్పాడు పాస్టర్ అంటారు. దాంట్లో వాక్యం ఉండదు. ఇంకొక ఆమె ఏమంటది, ఈ రోజు మీకేం చెప్పాడంటే చెట్టు గురించి చెప్పాడు, ఒక ఆయన చేప గురించి చెప్పాడంట, ఒక ఆయన పులి కథ చెప్పాడంట. ఏనా ఇదే నా సంఘం అంటే? ఇలాంటి బోధ కాదు, నిస్సప్తమైన బోధ మాది. ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తాము అన్నాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 వచనంలో ఎలాంటి చెప్తున్నాడు చూడండి. ఎలా బోధించాలంటున్నాడు చూడండి. బోధ ఎలా ఉండాలంటున్నాడు చూడండి. దేవుడు ఎదుట యోగ్యులుగాను సిగ్గుపడనక్కరలేని పనివారిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించేవారుగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. ఎలాంటి వాక్యం ఉండాలంటే తిమోతికి పౌలు గారు అంటున్నాడు, పరిశుద్ధాత్మ సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించే వాళ్ళగా ఉండాలంటారు పుట్టినోట్లో. అంటే ఎలా ఉండాలి? వాక్యము విడదీసి చూపించాలి. ఒకదాని గురించి, ఆరాధన గురించి మాట్లాడామంటే ఆరాధన టాపిక్ ఉండాలి. ఆరాధన అంటాడు, ఆడెక్కడో పోయి పేదరాశి పెద్దమ్మ కథ చెప్పేసి ఉంటాడు. అలా ఉండకూడదు. మొదట టాపిక్ ఏదైతేమో అదే చివరి వరకు నడవాలి. ఏది అవసరమో వాళ్ళని బోధ చేతి మోతి నువ్వు అంటాడు. పేతురు రాస్తున్నటువంటి 1వ పత్రిక 4వ అధ్యాయం 11 వచనం. ఇప్పుడు 3 అయిపోయినాయా? త్వరగా చదవండి. వస్తుందా? నుండి 4:11 పేతురు 1వ పత్రిక 1వ పేతురు. ఒకడు బోధించిన ఎడల ఉపయోక్తులను బోధించినట్టు బోధింపవలెను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యమును చేయవలెను. సామర్థ్యం కలగల. ఇందువలన దేవుడు అన్నిటిలోను యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును. చాలే, ఒకడు బోధిస్తే ఆ బోధ ద్వారా దేవుడికి మహిమ కలగలంట. అట్లా ఉండాలి బోధ. పెద్దగా అరిస్తే కాదు. ఎలా అరిస్తే కొంతమంది అంటారు బోధ అంటే సౌండ్ పెంచరా, బేసి పెట్టరా అని చెప్పేసి. ఒక సంఘానికి నేను వెళ్ళా. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు
నాకంటే ముందు ఒక పాస్టర్ వచ్చాడు కాబట్టి ఆయన ఒక అర్ధ గంట, నెక్స్ట్ నువ్వు ఒక అర్ధ గంట చెప్పు అని నాకు చెప్పారు. మొదలు చెప్పిన ఆయన ప్రకటన గ్రంథం నుంచి ఆది కాండం దాకా, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం కాక ఏ అధ్యాయంలో ఏ మాట చెప్తున్నాడు తెలియదు. హల్లెలూయా, స్తోత్రం, అని చెప్పాడు. ఏంటదే? వాక్యం చెప్పమన్నదే అని చెప్తా వచ్చాడు. ఏం చెప్పాడు నాకైతే ఒక ముక్క కూడా అర్థం కాదు. ఏమన్నా నేర్పిస్తారు కదమ్మా. తర్వాత నేను లేచి సైలెంట్ గా ఏం చెప్పాను తెలుసా? నైస్గా 4 పదాలు చెప్పేశారు. అన్నా ఆయన ఏం చెప్పాడు అర్థం కలదు. ఎట్ట పడితే అట్ట కేకలు వేసుకుంటా అరుచుకుంటా చెప్పాడు. మాకు ఒక ముక్క కూడా అర్థం కాలేదు వాక్యము. నువ్వు చెప్పావన్నా 4 మాటలు చెప్పినా కానీ మంచిగా చెప్పావు, బాగున్నాయి అన్నాడు. అర్థమయ్యేటట్లు చెప్పావు అన్నాడు. ఇప్పుడు దేవుడికి కావాల్సింది అర్థమయ్యేటట్లుగా చెప్తే చాలా, గందరగోళంగా అరిస్తేనే వాక్యం అవుతుందా? ఎవరు ఎంత గట్టిగా అరిస్తే అంత బాగా చెప్పాడు అంటారు మన జనాలు. ఒక్కదే అదేం ఉండదు. ఏమి లేని ఇస్తారకి ఏమో చేస్తుంది, ఎగిరిగిరి పడుతుంది. అన్ని ఉండి ఇస్తారకి ఏం చేస్తుంది, సైలెంట్ గా ఉంటది. గుర్తుపెట్టుకోండి బోధకుల్లో. ఏమి లేని ఇస్తారకు ఎగిరిగిరి పడుతూనే ఉంటది. కొద్దిగా చప్పట్లు అంటాడు, అదే నువ్వు చెప్ప అంటాడు. అది మ్యాటర్ ఏముండదు. అంటే మ్యాటర్ అంటే విషయం ఉండదు. ఏం నేర్చుకున్నా వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి అది అర్థం అయిపోయింది. వాళ్ళు అరిస్తేనే ఆరాధన అనుకుంటున్నారు కొంతమంది. యేసుక్రీస్తు అరిసి చెప్పాడు ఆ బోధ? అరిసి చెప్పలేదు. నన్ను ఏం చేశాడు? ఎలా చెప్పాడు? అరిసరి చెప్పాడా? ఎలాంటి బోధ చేసేదంటే, ఆయన వాక్యం ఎలా ఉండేదంటే, ఆయన మాటలు ఎంతో మంచిగా నిజాలుగా పలికేవాడు. ఎక్కడ అరిసరిసి చెప్పినట్టు లేదు యేసుక్రీస్తు. ఆయన కేకలు పెట్టడు, ఆయన శబ్దం ఎవరికి వినపడదు అంటాడు. అలాంటి బోధ అర్థమయ్యేటట్లు నాకు మంచి మాటలు చెప్పు చాలు. వాళ్ళకి అర్థమైతే చాలు, పరలోకం వెళ్ళిపోతారు. నువ్వు అర్థం కాకపోతే గందరగోళం కలిసి ఏం ప్రయోజనము? అరవటం వల్ల నీకు దేవుడికి ఏమొస్తుంది? అది బోధ అంటే అలా ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఎన్నేదినైనా నాలుగో భాగం. ఇప్పుడు 3 భాగాలైనవి. సంఘంలో ఏమేమి జరగాలి ఆరాధనలో? మొదట ప్రారంభ ప్రార్థన, రెండోది ఆటలు, మూడోది బోధ. ఏముండాలి? బోధ ఉండాలి. 4వది ప్రభు రాత్రి భోజనం. ఏముండాలి? ఇది జరుగుతుందమ్మా సంఘాలు అంటే జరగటం లేదు. జరిగించాలంటే మీరు బాప్తిసాలు తీసుకొని ప్రభు బల్లలో ఉండాలి. అది కూడా చేయకపోతే సంపూర్ణం కాదు మీ ఆరాధన. ఏమైనా ప్రభు బల్ల తీసుకోకపోయినా సంపూర్ణ ఆరాధనలో మీరు పాల్గొనేట్టు కాదు. మీ ఆరాధన పరిపూర్ణం కాదు. ప్రభు బల్ల తీసుకోవాలి. అదే చదవండి అపోస్తల కార్యాలు 20:7 ఎప్పుడు తీసుకోవాలి? ఏంది? త్వరగా. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడు రొట్టె విరిచేది? ఎప్పుడమ్మా? ఆదివారం. సంఘంలో రొట్టె విరిచేదానికి ఎప్పుడు ఇరవాలంటే ఆదివారమే. ఎప్పుడు ఇరవాలి? నెలకొక్కసారి కాదు, ఇంకోసారి కాదు. బాప్తిజం పొందిన వాళ్ళు ప్రతి ఆదివారము ఏం చేస్తున్నారంటే అపోస్తలుల దగ్గర రొట్టె విరిచి పడతాం. కొంతమంది న్యూ ఇయర్ వచ్చినప్పుడు ఏ వారం అనుకోలేదు వాళ్ళకే. ఎలా చేసేవాళ్ళు? ఎప్పుడు చేసేవాళ్ళు చెప్పండి? ఎప్పుడంటే అప్పుడు చేస్తారు కొంతమంది ఆరాధన. ఎప్పుడు అనుకుంటప్పుడు జనాలు కొన్నప్పుడల్లా ఆరాధన ఇచ్చేది, వాళ్ళు ఇచ్చేది. నాకు వాళ్ళు ఆదివారమే ఇచ్చేదంట రొట్టె విరిచట. ఎందుకు రొట్టె విరవాలంటే యోహాను సువార్త 6:54 చదవండి. యేసుక్రీస్తు నా శరీరం తిని నా రక్తం తాగని వాడు, నా శరీరం తిని నా రక్తం తాగేవాడు నిత్య జీవం కలిగిన వాడు. ఇప్పుడు మనకి నిత్య జీవం ఇది మనకు అది తీసుకోకపోయినా మనకి రాదు. ఏది తీసుకోకపోతే, ప్రభు వల్ల మనం తీసుకోకపోతే కూడా ఏం రాదు. నిత్య జీవం రాదు. నిత్య జీవం రావాలంటే ఆయన రొట్టెలో పాల్గొనాలి, ఆయన రక్తం తాగాలి. అది ఎప్పుడు జరుగుతుంది అంటే బాప్తిసం తీసుకుంటే జరుగుతుంది.
మీరందరూ బాప్తిసం తీసుకుని ఆరాధనకి సిద్ధపడితే ప్రభు రాత్రి భోజనం ఒకసారి లోకల్ సువార్త 2:19 చూడండి. ఫాస్ట్ చదవండి, అయిపోయింది, ముగించుకుంది. అయితే మరియా ఆ మాటలన్నీ ఆ, తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొని లోకల్ సువార్త 22:19 వచ్చింది. పిమ్మట పిమ్మట ఆయన యొక్క రొట్టె పట్టుకొని ఆ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము ఆ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు ఆ, దీనిని చేయడని చెప్పాను. దీన్ని చేయండి. ఆ, ఆ ప్రకారమే ఆ. భోజనమైన తర్వాత ఆ. ఆయన గిన్నె పట్టుకొని ఆ. ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న ఆ. నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఆ, ఇదిగో నన్ను అప్పగించు అని ఆ. చెయ్యి. చాలే 1 కొరింథీ 11:24 కూడా ఉంటారు. దాన్ని విరిచి ఆ, ఇది ఉమ్. మీ కొరకైన నా శరీరము ఏదాన్ని ఈర్చాడు? రొట్టిని విరిచాడు. కొంతమంది ఏరవటం తెలీదు, అన్ని వాళ్ళే ఇచ్చేసుకొని తీసుకుని వస్తుంటారు. ఎరవాల రొట్టి ఇరిచేది కావాలి మనకు. ఇరిచి ఇది నీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా ఇది చేయడం అని చెప్పిన. ఆ ప్రకారమే భోజనమైన భోజనమైన పిమ్మట, ఆయన పాత్ర భోజనం అంటే మధ్యలో ఒక పాస్టర్ చెప్తున్నారు సంఘానికి, అయ్యా ఇక్కడ భోజనం అని ఉంది కాబట్టి మనం ఇప్పుడు ముగించుకొని రొట్టి తీసుకున్నాం కనుక అన్నం తినేసి వచ్చి మళ్ళా ఏం చేయాలి? రక్తం అని పాత్రలో తాగుదాం అన్నాడు అన్న. వీరికి బైబిల్ తెలిస్తే కదా, అర్థమైందా? ఆ తర్వాత ఆ ప్రకారమే ఉమ్. భోజనమైన పిమ్మట ఉమ్. ఆయన పాత్రని ఎత్తుకొని ఉమ్. ఈ పాత్ర ఉమ్. నా నా రక్తం రక్తం వలన కొత్త నిబంధన. ఉమ్. మీరు దీనిలోనికి త్రాగినప్పుడెల్లా ఉమ్. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై ఉమ్. దీనిని చేయడం చెప్పాను. అది దీంట్లో పాల్గొనేవాడు ఎవడో ఆయన రొట్టి, ఆయన రక్తం, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగేవాడే దేవుడు అంటాడు నిత్య జీవనులు. మన వాళ్ళకి ఎవరికి అర్హత లేదు. అర్హత తెచ్చుకోవాలి మీరు, లేకపోతే మీరు ఆరాధన అంతా వ్యర్థమే. మీ ఆరాధన మొదటి పాయింట్ ఏంటంటే, మీరు ప్రారంభం నుంచి చివరి వరకు లేకపోయినా అది సంపూర్ణ ఆరాధన కాదు. రెండోది, మీరు దేవుణ్ణి అర్హుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించాలి. మీరు అర్హులు కావాలంటే బాప్తిసం తీసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్రభు బలలో మీరు పాల్గొనకపోతే కూడా ఏమవుతుంది? అర్హులం కాదు. నిత్యజీవానికి బాలు. లాస్ట్ ది 5వ భాగం కానుకలు. ఇది ఒకటి చెప్పి ముగించేస్తా 2 నిమిషాలు. కానుకలండి, కానుకలు కూడా సమర్పించాలి దేవుడికి. కానుకలు కూడా సమర్పించాలి. ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9:6-7 ఎలా అయ్యారు కానుకలు చెప్తున్నాడు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఎలా ఇయ్యాలి కానుకలమ్మా? సమృద్ధిగా ఇయ్యాలా, చిల్లర మార్చి ఇయ్యాలా? చిల్లర మార్చి ఇచ్చారనుకోండి, మీకు దేవుడు కూడా కొద్దిగానే. అంటే నువ్వు ఎన్ని విత్తనాలు నాటితే అన్ని విత్తనాలే నీకు చెట్లు వస్తాయి. ఎక్కువ ఇచ్చావనుకో, ఎక్కువ వేసేవాళ్ళకి విత్తనాలు ఎక్కువ వస్తాయి. అలాగే కానుకల గురించి కూడా అదే చెప్తున్నాడు. విషయమై చెప్పవచ్చును. సనుగును ఆ కానుక ఎలా ఇయ్యాలంట చెప్పు. సనుక్కోకూడదు. పాస్ట్ కానుకలు అడిగేది అని మీ మనసులో కూడా రాకూడదు అన్నమాట. సనుక్కోకుండా బలవంతంగా ఇవ్వకూడదు. అందుకే నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఏదైనా దైవ కార్యక్రమాలు ఉన్నప్పుడు సంఘం సహకరించేటప్పుడు ఎవరిని బలవంతం చేయొద్దు. వాళ్ళు ఇయ్యాలనుకుంటే ఇవ్వండి. అది కూడా సమృద్ధిగా ఇస్తే సమృద్ధిగా వస్తాయి, కొంచెంగా ఇస్తే కొంచెమే వస్తాయి. అది మీ ఇష్టం. ఇంకా దేవుడికి ఇచ్చేదానికి కొంతమందికి మనసు రాదు. ఎక్కువ ఇయ్యాలన్నప్పుడు బాధ. ఒక అతను అనుకున్నంట, ఒక అతను అంటే దశం భాగాలు అనేది ప్రాధాన్యత ఇక్కడ ఇయ్యలేదు. ఎలా ఇయ్యాలి కానీ చెప్తారు ఇప్పుడు సింపుల్ గా. దశం భాగము ఉన్నప్పుడు అంట ఒక అతను, నాకు ఉద్యోగం వస్తే అది 30,000 వస్తే 3,000 దేవుడికి ఇస్తానని మొక్కున్నంట. వచ్చింది 30,000 వచ్చింది. తర్వాత ప్రమోషన్ చేశాడు. ప్రమోషన్ వచ్చిన తర్వాత అతను 70,000 అయింది. అప్పుడు ఎంత ఇవ్వాలి? 70,000కి 7,000 కదా దశం భాగాలు లెక్కలు. తర్వాత అతన్ని ఇంకా ప్రమోషన్ చేసి
ఇంకా పై పదవికి పంపించినప్పుడు అతనికి 1,50,000 అయిందండి శాలరీ. అప్పుడు ఎంత ఇవ్వాలి? 15,000 ఇప్పుడు బాధ 1,50,000 రూపాయలు నువ్వు సంపాదిస్తున్నా, దేవుడికి 15,000 ఇవ్వాలంటే ఇవ్వాలి మనం అసలు అని ఆలోచన వచ్చింది. అసలు ఇచ్చింది ఎవరో? దేవుడు నీకు ఇచ్చింది ఈ భూమి మీద, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా అది ఏమంటారు దాంట్లో, యేసుక్రీస్తు అంటారు, ఈ భూమి మీద ఉండేదంతా కూడా దేవుడిది. అది మనం ఏం తెచ్చుకోలేదు. యోగు గారు అంటారు, నేను దిగంబరుడిగా వస్తుని పోయేటప్పుడు ఏం తీసుకోవి, అన్ని ఎవరిచ్చినవి? దేవుడిచ్చిన దేవుడికి ఇచ్చేదానికి కూడా మనకి బాధ. ఎట్లా ఏమన్నారు చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 1-2 వచనాలు. ఎలా ఇయ్యాలి? కొరకైనా పరిశుద్ధుల కొరకైనా కానుక విషయం అయితే గనక నేను గలతీ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున ప్రతి వారును వర్ధిల్లిన కొలది. ఎలా ఇయ్యాలా? అప్పుడంటే పాత నిబంధనలో ఇశ్రాయేలుకి 10 భాగాలు. ఇప్పుడు కొత్త నిబంధనలు ఎలా ఉందంటే నువ్వు వర్ధిల్లా కొద్ది ఏం చేయాలంట? తన యొద్ద కొంత సొమ్ము కానుక ఇయ్యాలా? ఎలా వద్దా? కానుక లేని బట్టేది అనుకుంటారా? కానుకలు కూడా ఆరాధన ప్రాధాన్యత. పరిశుద్ధుల కొరకైనా కానుకలు. పరిశుద్ధుల కొరకంటే సంఘానికి సమృద్ధి వస్తే విధవరాళ్ళకి సహాయం చేద్దాం, ఇంకా ఎవరికెవరికో చేయాలా. వీళ్ళేం చేస్తున్నారంటే ఉన్నదంతా వీళ్ళు కట్టి పెట్టుకుంటున్నారు. ఎంతో డబ్బు సంపాదించుకున్నారు. పాస్టర్లు అనగానే బాగా చేస్తుందేమో దాంట్లో పాటు పర్లేదులే, ఉండదు చెప్పండి. ఏమంటున్నారంటే వాళ్ళ కొరకు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ఎంతవరకు, మిగిలిన ఎవరు ఖర్చు పెట్టాలంటే పేదవరాళ్ళు ఉంటారు, సంఘంలో బలహీనులు ఉంటారు, సహాయం చేయాలంటున్నారు. పద్రావాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి సహాయం చేయాలి. మనకు వచ్చేది ఏంటి కానుక అంటే 150 రూపాయలు. 150 రూపాయలు మిమ్మల్ని తీసుకొని ఆడ వదిలేసి మళ్ళీ తీసుకుని వస్తే ఆయిల్ కలిపి. కానీ నేను అడగటంలో, కానీ కానుక నువ్వు ఇవ్వాలి దేవుడికి. ఇస్తేనే సంఘం అనేది ముందుకు నడిపిస్తున్నాయి. కానుకిచ్చేది కూడా నేర్చుకోవాలి. అదొక దీవెన. నువ్వు ఎంత ఇస్తావో వర్ధల్లో కొలది. నువ్వు సమృద్ధిగా ఇచ్చావనుకో సమృద్ధిగా కోసుకుంటావు. కొంచెంగా ఇచ్చితే కొంచెమే వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దేవుడు కానుక ఇవ్వాలంటే చల్లారు మార్చి సందాలు వేయబట్టండి. నువ్వు ఎంత వర్ధల్లేవో వర్ధల్లో కొలది. ఈ దినం నాకు డబ్బులు వచ్చినాయి బాగా అంటే నువ్వు ఇవ్వు దేవుడికి, మళ్ళా నీకేమవుతుంది? ఇవ్వబడుతుంది. నేనా అర్థమైందా? ఒకడు వర్ధల్లో కొద్ది ఆదివారం కానుక నువ్వు ఏం చేయాలంట? ఇయ్యాలంట. కొంచెం దాచి పెట్టుకున్నా కానీ ఏమైపోతావు అంటే అననీయ సత్యరాలు ఏమయ్యారు? అననీయ సత్యరా ఏమయ్యారు? మీరు ఇంతకే అందారా మీ పొలం అన్నప్పుడు ఏం చెప్పారు? వాళ్ళు డబ్బులు వచ్చినాయి దేవుడికి ఇవ్వాలనుకున్నప్పుడు ఇవ్వచ్చు కదా. వర్ధంలో కొంది ఇవ్వకూడదని బైబిల్లో లేదు. ఇవ్వాలి కానుక. ఎలా ఇవ్వాలంటే 10వ భాగానికి మించిపోయిందిగా వస్తుంది. వర్ధలతో తక్కువ వస్తే తక్కువగా, ఎక్కువగా వర్ధలతో ఎక్కువగా ఇవ్వు. దేవుని పరిచయ కొరకు కానుకలు కూడా ప్రాధాన్యతని సంతరించుకున్నాయి. అలా దేవుణ్ణి మోసం చేసేటట్లుగా కానుక ఇచ్చావంటే ఖచ్చితంగా అననీయ సత్యరాలాగా నువ్వు కూడా మిగిలిపోతావు. కాబట్టి కానుక విషయంలో కూడా మీరు ఎలా ఉండాలి? వర్ధిల్లే కొలది